హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? ఇవెవరో పార్ట్ 46 చూసే చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. బాబు కళ్ళలో భావాలు అర్థమవుతూ ఉన్నా ఇప్పుడు అవి పట్టించుకుని పంతానికి పోతే రానా చేతిలో బుక్ అవడం ఖాయమని ఫిక్స్ అయ్యి చాలా సాఫ్ట్గా, చాలా నార్మల్గా మనం బ్యాక్కి వెళ్తే ఫోన్ సిగ్నల్ దొరుకుతుంది, అక్కడి నుంచి గూగుల్ మ్యాప్తో హోటల్ రీచ్ అవ్వచ్చు అని రానాను కన్విన్స్ చేసే పనిలో సీరియస్గా నిమగ్నమైంది చైత్ర. నీ షార్ప్ బ్రెయిన్కి ఇంకా డెవిల్ బాబ్ స్కెచ్ అర్థం అవ్వలేదా పాప? ఇన్నోసెంట్ ఫేస్తో ఆనెస్ట్గా ప్లీడ్ చేస్తున్న చైత్ర మెడ చుట్టూరా వేసిన మఫ్లర్తో దగ్గరగా లాగి క్లోజ్గా రావడంతో అదిరిపడి బెదురుతూ ఉన్న చైత్ర కళ్ళలోకి డీప్గా చూస్తూ, ఈ కూల్ క్లైమేట్లో నా బాడీ హీట్ ఎక్కేలా ఒక డీప్ కిస్ కొట్టు, స్టార్ట్ అవుదాం అని బంపర్ ఆఫర్ ఇచ్చాడు డెవిల్ సార్. కిస్సా అంటూ కప్పలాగా నోరు తెరిచిన చైత్ర లిప్స్ వేళ్లతో ఒత్తి పట్టుకొని లిప్ కిస్ అని స్ట్రెస్ చేసి చెప్పిన రానా ఇంటెన్స్ లుక్స్ చైత్ర రోజు లిప్స్ మీద నిలిచాయి. లిప్స్ పట్టుకున్న రానా చేతిని తోసేసి, ప్లీజ్ ఇటువంటి పిచ్చి పిచ్చి బ్లాక్మెయిల్ చేయకు, లక్కీ నిద్రపోతూ ఉన్నాడు, వాడు లేచేలోపు మన హోటల్కి వెళ్ళిపోవాలి అని తడబడుతూనే తప్పించుకోవడానికి లక్కీని మధ్యలోకి లాక్కొచ్చింది చైత్ర. వాడు నిద్ర లేచినా, మార్నింగ్ సన్ స్కైకి ఎక్కినా ఇక్కడి నుంచి నువ్వు కిస్ ఇచ్చే వరకు కదిలేదే లేదు అంటూ తేల్చి చెప్పేశాడు రానా. మెంటలోడు, సాడిస్టోడు, కొంచెం కూడా మనసు అనేది లేదు వీడికి అని లోపల తిట్టుకుంటూనే ప్లీజ్ అని వేలగా రిక్వెస్ట్ చేసింది చైత్ర. నో అని కళ్ళల్లో సీరియస్నెస్ యాడ్ చేస్తూ, ఇంతకుముందు నీ క్లాస్కి బ్రేక్ వేయడానికి నేనిచ్చిన లిప్ కిస్ ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయి, ఇష్టంగా, ముద్దుగా, ప్రేమగా డీప్ కిస్తో నా బాడీలో హీట్ జనరేట్ చేస్తేనే ఇంజన్ స్టార్ట్ అవుతుంది అని ఖరాఖండిగా చెప్తున్న రానా లిప్స్ మీద తన లిప్స్తో గట్టిగా ప్రెస్ చేసింది చైత్ర. ఏంటే ఇది అంటూ చిరాగ్గా పెదవులు తుడుచుకుంటూ కళ్ళు చిట్లించి కోపంగా అడిగాడు రానా. కిస్సు నువ్వే అడిగావుగా అంది గంటు పెట్టుకున్న మొహంతో చిరాగ్గా. నీ చెత్త అని తిట్టబోయి ఆ డాష్ నువ్వే ఫిలప్ చేసుకో అని అంటూనే లిప్తో పాటు కాలంలో చైత్ర లిప్స్ అందుకున్నాడు రానా. యాజ్ యూజువల్ కోపంతో కొట్టేస్తాడు అనుకున్న కోపిష్టి తాటి చెట్టు హార్డ్గా లిప్ లాక్ చేసేసరికి ఫ్రీజ్ అయిపోయింది చైత్ర. పువ్వులోని మకరందాన్ని పీల్చి పిప్పి చేస్తున్నట్టు హార్డ్గా చైత్ర లిప్స్ మీద అటాక్ చేస్తూ ఉన్నాడు రానా గండు తుమ్మెదల. పై పెదవి కింద పెదవి మార్చి మార్చి చప్పరిస్తూ ఇంకా డీప్గా పోవడానికి బుగ్గలు నొక్కి పట్టేసరికి మౌత్ ఓపెన్ అయింది. నాలుకలు ట్విస్ట్ చేస్తూ స్వెటర్లో నుంచి చేతులు లోపలికి పోనించి నడుము చుట్టిన రానా హైట్కి చైత్రం లేపి కంప్లీట్గా చైత్ర బాడీని తన హ్యాండ్స్తోనే హోల్డ్ చేస్తూ ఉన్నాడు రానా. గాఢంగా ఘాటుగా మరింత డీప్గా పోతున్న కిస్తో ఊపిరంతగా అని గింజుకుంటున్న రానా షోల్డర్ మీద వేళ్ళు బిగించి గుద్దుతూనే తన ఫేస్ వెనక్కి తీసుకుంటూ కిస్కి బ్రేక్ ఇవ్వడానికి ట్రై చేస్తోంది చైత్ర. అబ్బే, ఆ దెబ్బలు రానా రాక్ బాడీ మీద ఏమాత్రం ఎఫెక్ట్ చూపడం లేదు. కిస్ బ్రేక్ చేయడానికి చూస్తున్న చైత్ర ఫేస్ని ఇంకో చేత్తో టైట్గా హోల్డ్ చేస్తూనే సింగిల్ హ్యాండ్తో తన బాడీ వెయిట్ క్యారీ చేస్తున్న రానా బ్యాలెన్స్ కోసం చైత్ర నడుము మీద పట్టు బిగించాడు. అని ఊపిరి కోసం కొట్టుకుంటూనే రానా జుట్టు పట్టుకొని బలంగా వెనక్కి లాగేస్తున్న చైత్ర బ్రీతింగ్ సెన్సేషన్ అబ్జర్వ్ చేసి కిస్ బ్రేక్ చేసిన రానా చైత్రను మాత్రం వదలలేదు. టైట్ హగ్లో రానా షోల్డర్ మీద వాలిపోయిన చైత్ర బలంగా గట్టిగా తీసుకుని వదులుతున్న బ్రీత్, అలాగే తన కళ్ళ నుంచి జారుతున్న కన్నీటి వేడి రానా మెడవంపుని స్పృశిస్తోంది. కొన్ని నిమిషాల పాటు అలానే రానా ఉక్కి కౌగిల్లో ఉండిపోయిన చైత్ర తనకన్నా వేగంగా పరిగెడుతున్న డెవిల్ బాబ్ పల్స్ రేటు గమనించలేదు. నీకు కావాల్సింది సాధించావుగా, ఇప్పటికైనా కార్తీ అని వెక్కుతున్న గొంతుతో నెమ్మదిగా అంది చైత్ర. మెడపట్టి వెనక్కి లాగి చైత్ర ఫేస్ చూసిన రానా జారుతున్న కన్నీటితో ఎర్రగా కనిపిస్తున్న కళ్ళను కొన్ని క్షణాలు చూసి అలాగే పట్టుకెళ్ళి బ్యాక్ సీట్లో పడేసి కార్ స్టార్ట్ చేశాడు. షాపింగ్ బ్యాగ్స్తో ఫుల్గా ఉన్న బ్యాక్ సీట్లో లేచి కూర్చుంటూనే బ్యాక్ టర్న్ తీసుకోవాల్సిన కార్ ముందుకు వెళ్తూ ఉంటే ఇటెక్కడికి, మనం వెళ్ళవలసింది వెనక్కి కదా అని అడిగింది అయోమయంగా. కిస్ నువ్వివ్వలేదు, నేను తీసుకున్నాను అని యాటిట్యూడ్ ఆన్సర్ ఇచ్చిన రానా బల్పుకి, అయితే కార్ కూడా నీకు నచ్చినట్టు తీసుకుపోతావా అంది ఉడికిపోతున్న బంగాళదుంప ఫేస్తో.
అరిచావంటే గుడ్లు పీకేస్తాను అని చీట్ చేశామని ఎగురుతున్న చైత్రకు సీరియస్ వార్నింగ్ ఇచ్చి లక్కీని చూస్తూ కార్ స్పీడ్ పెంచాడు రాణా. తిట్లు ఏడుపులు నాకే, ముద్దులు కూడా నాకే. ఈ శాడిస్ట్ డివిల్తో ఈ కర్మేంటి దేవుడా నాకు. చీట్ చేసి నా నోరు మొత్తం ఖరాబ్ చేసిందే కాక మళ్ళీ నాకే వార్నింగ్స్ ఇస్తున్నాడు అని బయటకు కక్కలేని టెన్షన్తో లోపల తిట్టుకుంటూ హార్డ్గా లిప్స్ని మఫ్లర్తో క్లీన్ చేసుకొని కామ్గా బ్యాక్ సీట్లో అడ్జస్ట్ అయ్యి కూర్చుంది చైత్ర. 40 మినిట్స్ ట్రావెల్ తర్వాత ఒక రిసార్ట్ ముందు కార్ ఆపి దిగిన రాణా బ్యాక్ డోర్ ఓపెన్ చేశాడు. ట్రావెల్ మధ్యలోనే లక్కీకి మెలకువ వచ్చి అమ్మ దగ్గరికి చేరడంతో వాడితో పాటు కిందకి దిగింది చైత్ర. నా బంగారు కొండ ఉండబట్టి ఈ మాత్రం అన్న ఊపిరి తీసుకొనిస్తున్నాడు, లేకపోతే ఈ కోపిష్టి తాటి చెట్టు వాడి శాడిజంతో నన్ను తందూరి చేసుకొని తినేస్తాడు అని స్మైల్ ఫేస్తో స్వాతి ముత్యంలా కనిపిస్తున్న రాణాను లోపలే తిట్టుకుంటూ ఎక్కడికి వచ్చామని చూస్తోంది. ఎయిర్పోర్ట్కి కారు కూడా ఆ రిసార్ట్ వాళ్ళే అరేంజ్ చేశారు. కారుతో పాటే రిసీవ్ చేసుకున్న రిసార్ట్ కీ కార్డ్ చైత్ర చేతిలో పెట్టి మీరు లోపలికి వెళ్ళండి, నేను వస్తాను అని చైత్ర లక్కీని ముందుగా లోపలికి పంపించాడు రాణా. లక్కీకి కోల్డ్ చేస్తే మళ్ళీ బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుందని చైత్ర కూడా తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని లక్కీతో లోపలికి వచ్చేసింది. అమ్మా, ఇక్కడ చాలా కూల్గా ఉంది, అవుట్ సైడ్ ఫుల్ స్నో అని రిసార్ట్ విండోలో నుంచి ఫ్రంట్ సైడ్ చూస్తూ ఫుల్ ఎగ్జైట్గా చెప్తూ ఉన్నాడు. అవును, డే టైంలో నీకు ఇంకా నచ్చుతుంది, బట్ నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు అని వాడికి జాగ్రత్తలు చెప్తూ విండోలో నుంచి చూసిన చైత్రకు కార్ డిక్కీలో నుంచి లగేజ్ కింద పెడుతూ కనిపించాడు రాణా. హెల్పర్ ఉంటాడు కదా అని అనుకున్న చైత్రకు రాణానే సెల్ఫ్గా బ్యాగ్స్ తీసుకువస్తూ ఉంటే టెన్షన్ స్టార్ట్ అయింది. డ్రైవర్ లేడు, హెల్పర్ లేడు అంటే వీడు నేను లక్కీనేనా అని లోపలంతా పరికించి చూస్తున్న చైత్రకు 2 బెడ్రూమ్స్ కనిపించడంతో కొంత ఊరట కలిగింది. అసలు ఎక్కడికి తీసుకొచ్చాడు? ఈ చీకట్లో బయటకు చూసినా ఏమీ తెలీదు, అడిగితే చెప్పడు, నాకు తెలుసుకోవడానికి సిగ్నల్ కూడా లేదు అని జాకెట్ పాకెట్లో ఫోన్ కోసం చూసిన చైత్రకు ఫోన్ మిస్ అయింది అని తెలిసింది. ఖచ్చితంగా వీడే దొబ్బేశాడు, నన్ను దొంగ అని లాక్ చేసిన వీడే పెద్ద గజ దొంగ అని తిట్టుకుంటూ రాణా మోసుకు వచ్చిన లగేజ్ నుంచి తన బ్యాగ్స్ సెకండ్ బెడ్రూమ్లోకి లాక్కుపోయింది. నేను ఈ రూమ్లో ఉంటాను అని అంటూ యాజ్ యూ విష్ అని నవ్వుకుంటూ మెయిన్ డోర్ క్లోజ్ చేసిన రాణా ఇంకా విండో దగ్గరే ఉన్న లక్కీ వెనక్కి వెళ్ళి నిలబడ్డాడు. నచ్చిందా అని వాడు చూస్తున్న మంచును తాను కూడా చూస్తూ అడిగిన రాణాను వెనక్కి తల బెండ్ చేసి చూస్తూ ఉన్నాడు లక్కీ. వాట్ అని క్యూట్గా అడుగుతూ లక్కీ మీదకి బెండ్ అయ్యాడు. నువ్వు అమ్మకి హెల్ప్ ఎందుకు చేస్తున్నావు అంటూ వాడి బుజ్జి బుర్రలో ఉన్న డౌట్ని అడిగాడు లక్కీ. నీకోసం అంటూ వాడి హెడ్ మీద కిస్ చేసి ఎత్తుకుంటూ ఉండగా బయటకు వచ్చిన చైత్ర పరుగున దగ్గరికి వచ్చి లక్కీ కమ్ అంటూ చేతులు చాచింది. రాణా ఇంకా పూర్తిగా ఎత్తుకొని లేదు. తల్లి పిలవడంతో వెంటనే చైత్ర చేతుల్లోకి దూకేశాడు లక్కీ. ఆకలిస్తోందా అని వాడి పొట్ట నిమురుతూ ఉంటే అన్నవాడికి స్నాక్స్ ఇస్తాను, తినేసి పడుకోవాలి అని వెళ్ళబోతూ ఉంటే కిచెన్లో అన్నీ ఉన్నాయి, జస్ట్ హీట్ చేస్తే సరిపోతుంది, రేపటి నుండి నీకు కావాల్సింది కుక్ చేసుకోవచ్చు అనేసి రాణా తన రూమ్కి వెళ్ళిపోయాడు. లక్కీని తీసుకున్నందుకు కోపం వచ్చిందని అర్థమవుతున్న రాణా ఫీలింగ్స్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు చైత్ర. లిటిల్ బిట్ షాక్తో ఫుడ్ ఐటమ్స్ అన్నీ చెక్ చేసుకొని నాకు తెలియకుండానే నా వెనుక ప్రీ ప్లాన్గానే సెట్ చేసేశాడు అని ఫిక్స్ అయిన చైత్ర బాబుకు కావలసిన లైట్ ఫుడ్ హీట్ చేసి వాడికి తినిపించి తను కూడా తిని బెడ్రూమ్కి వెళ్తూ రాణా రూమ్ సెట్ చూసింది. హీట్ చేస్తే సరిపోతుందిగా, అది తనైనా చేసుకోగలడు అని లైట్ తీసుకొని లక్కీతో రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంది చైత్ర. బట్ రాణా మళ్ళీ బయటకు రాలేదు. డ్రెస్ చేంజ్ చేసుకొని ల్యాప్టాప్ ముందేసుకొని కూర్చున్న అతనికి ఇక ఆకలి అన్నది కూడా గుర్తు రాలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ టైం కూడా తెలియదు. జర్నీ టైర్డ్నెస్తో అలసిపోయిన చైత్రకు లేట్గా మెలకువ వచ్చింది. మంచిగా బెడ్రూమ్లో నిద్రపోతున్న లక్కీ ఫోర్ హెడ్ మీద కిస్ చేసి బెడ్ దిగిన చైత్ర డోర్ తీసి బయటకు వచ్చి తన కళ్ళ ముందు కనిపిస్తున్న దృశ్యానికి ఫ్రీజ్ అయిపోయింది. అది లేక్ వ్యూ రిసార్ట్. దూరంగా మేఘాలను తాకుతూ ఉన్న కొండలు మంచుతో కప్పేసి మార్నింగ్ సన్షైన్కి మెరుస్తూ ఉన్నాయి. సగం వరకు మంచుతో కప్పిన కొండలు డౌన్ పార్ట్ మొత్తం పచ్చని దుప్పటి కప్పుకొని మనోహరంగా తలపిస్తూ ఉన్నాయి. కళ్ళ ఎదురుగా
అడుగుల దూరంలో ఆహ్లాదంగా కనిపిస్తూ ఉన్న లేక్. నైట్లా మంచు తుంపర లేకపోవడంతో రమణీయంగా కనిపిస్తున్న ప్రకృతి. అత్యంత అద్భుతంగా కనిపిస్తున్న ప్రకృతి దృశ్యానికి కళ్ళు తిప్పలేకపోతోంది చైత్ర. రిసార్ట్ బ్యాక్ సైడ్ మొత్తం మొక్కలు, ల్యాండ్స్కేపింగ్తో చాలా నీట్గా పీస్ఫుల్గా ఉంది. అక్కడే లేక్ సైడ్కి ఫేస్ చేసి ఉన్న చెక్క ఉయ్యాలలో కూర్చొని ప్రకృతి రమణీయతకి మైమర్చిపోయి చూస్తోంది. టూరిస్ట్ ప్యాకేజ్, అడ్వర్టైజ్మెంట్ మూవీస్లో మాత్రమే చూడగలిగే ప్రకృతి అందాలు ఇప్పుడు తన కళ్ళ ముందే ఆవిష్కరింపబడుతూ ఉంటే తనను తాను మర్చిపోయి చూస్తున్న చైత్రకు సడన్గా రాణ గుర్తొచ్చి అప్రయత్నంగా అతని రూమ్ వైపు కళ్ళు తిప్పింది. బిలియనీర్స్ మాత్రమే ఎంజాయ్ చేయగలిగే ఇటువంటి లగ్జరీ ట్రిప్ A to Z ఏది మిస్ అవ్వకుండా ప్రతిదీ చాలా ప్లాన్తో అరేంజ్ చేశాడు రాణా. ఇంత ఖర్చు పెట్టి ఇదంతా చేయాల్సిన అవసరం ఏమిటి అని ప్రశ్నించుకున్న చైత్ర ఆలోచన మందగించింది. ఆ ప్రశ్నకు సమాధానం ఊహించుకోవడానికి కూడా ఇష్టపడక లేచి లోపలికి వచ్చిన చైత్రకు బెడ్ మధ్యలో కూర్చుని కనిపించాడు లక్కీ. అప్పుడే లేచినట్టున్నాడు. కళ్ళు నులుముకుంటూ డోర్ సౌండ్కి చూసిన వాడికి చైత్ర కనిపించడంతో ఉలెన్ బ్లాంకెట్లో తనను తాను కవర్ చేసుకుంటూ ముడిచిన మూతితో తల కిందకు దించేశాడు. వాడి ఫీలింగ్తో పక్క తడిపేశాడు అని అర్థమైన చైత్ర వాట్ హ్యాపెన్ కన్నా అంటూ బెడ్ దగ్గరికి వచ్చి చేతులు చాపింది. అని తల అడ్డంగా కదుపుతూ సుస్సు సారీ బెడ్ స్పాయిల్ చేశాను అన్నాడు డల్ ఫేస్తో. ఇట్స్ ఓకే బంగారం, నో ప్రాబ్లం అని అంటూనే వాడి మీద నుంచి బ్లాంకెట్ తప్పించి టైమింగ్స్ చేంజ్ అయ్యాయి కదా, దాని ఎఫెక్ట్ ఇది, నువ్వు అస్సలు ఫీల్ అవ్వకు, నేను చూసుకుంటాలే అని లాలనగా చెప్తున్న చైత్ర మెడ చుట్టేసి మళ్ళీ సారీ చెప్పాడు లక్కీ. ఇప్పుడు ఆ వర్క్ మొత్తం చైత్ర ఒక్కటి చేయాలన్న ఫీలింగ్ వాడికి కష్టంగా ఉంది. నేను హెల్ప్ చేస్తాను అంటున్న వాడితో హౌస్ క్లీపింగ్ ఉంటుంది ఇక్కడ, వాళ్ళు చూసుకుంటారు, నువ్వు దీని గురించి అస్సలు ఆలోచించకు అని చెప్పాక రిలాక్స్ అయిన వాడిని ఎత్తుకొని వాష్రూమ్లోకి తీసుకువెళ్ళింది చైత్ర. అవుట్ సైడ్ క్లైమేట్కి తగ్గట్టు లక్కీకి డ్రెస్అప్ చేసి బయటకు తీసుకొస్తే ఐలాక్ నేచర్కి గంతులు వేస్తూ ఉయ్యాలేకేశాడు లక్కీ. వాడి ఫేస్లోని హ్యాపీనెస్కి తన ఇన్నర్ ఫీలింగ్ పక్కన పెట్టిన చైత్ర బుజ్జిగడి ఫోర్ హెడ్ మీద స్ట్రాంగ్ కిస్ ఇచ్చి ఇక్కడే ఉండు, మిల్క్ తెస్తాను అని చెప్పి లోపలికి వచ్చింది. కూల్ క్లైమేట్కి హ్యాండ్ రబ్ చేసుకుంటూ లోపలికి వచ్చిన చైత్రకు రాణా కిచెన్లో కనిపించి షాక్ ఇచ్చాడు. ఉలిక్కి పాడుతూ తుళ్ళిపడి నెమ్మదిగా గుండెల మీద తట్టుకుంటున్న చైత్ర ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని రాణాని కిచెన్ ఎంట్రీకి ఆశ్చర్యంతో డెవిల్ బాబుకి కళ్ళు అప్పగించేసింది. ఒక కప్పు కాఫీ, ఇంకో కప్పు హాట్ మిల్క్ విత్ బటర్ బ్రెడ్తో సెట్ చేసిన ట్రేని చైత్ర చేతికి ఇచ్చి లైట్ స్మెల్తో తన కాఫీ కప్ తీసుకొని బయటకు నడిచాడు రాణా. నా ప్రియమైన భగవంతుడా, రాత్రికి రాత్రి ఈ కోపిష్టి తాటి చెట్టుకి ఏమైంది, ఇలా సైలెంట్గా సర్వీస్ చేస్తున్నాడు అని రూఫ్ చూస్తున్న చైత్ర ఒళ్ళు గగురుపాటుకు లోనైంది. కొంప తీసి నన్ను నా కొడుకుని మాయ చేయడానికి కొత్త అవతారం ఎత్తడం లేదు కదా అని అనుకోగానే కోపం పొంగుకొచ్చిన చైత్ర వీడు మామూలుడు కాదు, ఊసర వెళ్ళి అని రాణా మీద పళ్ళు నూరుతూనే ఫాస్ట్గా బయటకు వచ్చింది. చైత్ర ఎక్స్ప్రెషన్కి ఏమాత్రం తీసిపోకుండా డెవిల్ బాబు బుజ్జిబాబుతో కలిసి ఉయ్యాలలో ఉన్నాడు. కళ్ళ ముందు కనిపిస్తున్న వాటి గురించి లక్కీ క్వశ్చన్ చేస్తూ ఉంటే ఆన్సర్ చేస్తూ ఉన్నాడు రాణా. అనుకున్నాను వీడి గంటకొక రంగు మార్చడానికి కారణం ఇదే అని ఫ్రస్ట్రేట్ అవుతూ ఇద్దరి మధ్యలో వచ్చి కూర్చుంది చైత్ర. ఇద్దరి మధ్యలో చైనా వాళ్ళ సెటిల్ అయిన చైత్రను ఒక్క ఐబ్రో రైజ్ చేసి సీరియస్గా చూశాడు రాణా. అదేమీ పట్టనట్టే లక్కీకి బ్రెడ్ టోస్ట్ ఇచ్చి తను కాఫీ కప్ అందుకొని రాణకు తనకు మధ్యలో మిల్క్ కప్ ఉన్న ట్రేని బార్డర్ అన్నట్టుగా పెట్టింది. చైత్ర పాప గిరిగీసుకుని చేస్తున్న సెక్యూరిటీ పర్ఫార్మెన్స్కి నవ్వుకుంటూ లేచిన రాణా ఉయ్యాలకి అదర్ సైడ్ లక్కీ పక్కన నిలబడి ఉడికిపోతున్న చైత్ర పాపకి కన్ను గీటాడు. దొంగ సచ్చినోడు, నా లక్కీ మీద కన్నేశాడు అని నోటి నిండా తిట్టుకుంటూనే వాడికి టచ్ చేయాలని నిలబడ్డ రాణా నుంచి లక్కీని తన సైడ్కి లాక్కుంది. లక్కీని దగ్గరికి తీసుకోవడంతో వచ్చిన స్పేస్లో రాణా తనను తాను సెట్ చేసుకుంటే అది చూస్తున్న చైత్ర కళ్ళు పేలిపోయాయి. టామ్ అండ్ జెర్రీ వారికి ఏమాత్రం తక్కువ లేకుండా ఇద్దరి మధ్యలో సైలెంట్ వార్ నడుస్తూ ఉంటే నేచర్ని ఎంజాయ్ చేస్తూ టోస్ట్ అండ్ మిల్క్ కంప్లీట్ చేశాడు లక్కీ. ఫినిష్ చేసిన తన కాఫీ కప్ ట్రేలో పెట్టి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయి, ఆకలిస్తోంది అని కిడ్ల స్టొమక్ రబ్ చేసుకుంటూ చెప్పిన రాణా ఫ్రెష్ అయి వస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయాడు.
వచ్చిన పని మానేసి వీడితో నాకు ఈ ఫైటింగ్లేంటి అని తల కొట్టుకొని లక్కీని తీసుకొని లోపలికి వచ్చిన చైత్ర వాడిని ఓపెన్ కిచెన్లోని డైనింగ్ టేబుల్ మీద ఎక్కించి కబుర్లు చెప్తూనే వర్క్ స్టార్ట్ చేసింది. లక్కీ షార్ప్ బ్రెయిన్కి బోలెడని డౌట్స్, బట్ ఏది కూడా అవాయిడ్ చేయకుండా చాలా ఓపిక్గా ఆన్సర్ చేస్తోంది చైత్ర. వాళ్ళిద్దరినీ చూస్తూనే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి ల్యాప్టాప్తో హాల్లోనే సెటిల్ అయ్యాడు రాణా. బయటకు వెళ్ళేది లేకపోవడంతో నార్మల్ వేల్లో ఉన్నాడు రాణా. మన చైత్ర బేబీ 3/4 జీన్స్ మీద వేసిన ఫ్రీ ఫ్లో టీషర్ట్లో క్యూట్గా ఉంది. బట్ అక్కడ క్లైమేట్కి బాడీని దానికి తగిలించిన డ్రెస్ని ఫుల్ హ్యాండ్ స్వెటర్తో కప్పేసింది. తనలాగే ఫుల్గా క్లోజ్ చేసిన వింటర్ డ్రెస్లో ర్యాబిట్లా ముద్దుగా ఉన్న లక్కీకి కలరింగ్ షీట్ ఇచ్చి రాణాతో పాటు తను కూడా వర్క్లో జాయిన్ అయింది. ఇద్దరి డ్రెస్సింగ్ చూసిన రాణా పెదవి విరిస్తే జీన్స్ కవర్ చేయని రిమైనింగ్ కాళ్ళను చూస్తున్న రాణా చూపులు చైత్ర పాదాల మీద నిలిచాయి. పసిడి వర్ణంలో నున్నగా అట్రాక్టివ్గా కనిపిస్తున్న పాదాలకు పెట్టిన పట్టీలను, వాటికి కొంచెం పైనే ఉన్న గాయం తాలూకు సన్నటి స్కార్ని అర నిమిషం అలా చూసి కళ్ళు తిప్పేశాడు. మీరు ప్లాన్ మొత్తం చేంజ్ చేసేశారు. ఇక్కడ నుండి మళ్ళీ వెనక్కి వెళ్ళడం అంటే చాలా టైం తీసుకుంటుంది. అండ్ డ్రైవింగ్ స్ట్రెస్ అని ప్లాన్ చేంజ్ అయిన విషయం సార్కి చెప్పాలి. ఫోన్ ఇవ్వండి అని అడిగింది చైత్ర. ఫోన్ ఏంటి అని అడిగి ఒక స్ట్రేంజ్ ఫేస్లో పలికిస్తూ ఓకే యూ వాంట్ మైన్ అంటూ తన ఫోన్ ముందుకు పెట్టాడు రాణా. మీ ఫోన్ కాదు సార్, నా ఫోన్ అంది దొబ్బేసింది చాలక నటిస్తున్నాడన్న అసహనంతో. నల్లగా చేసుకున్న చైత్ర ఫేస్కి ఐ కార్నర్గా చూస్తూ నీ ఫోన్ నా దగ్గర ఎందుకుంటుంది అంటూ షాక్ ఇచ్చిన రాణా పాప సహనానికి గంటు పెట్టాడు. ఏంటి సార్ అలా అంటారు, రాత్రి నా దగ్గర నుంచి మీరేగా తీసుకున్నారు అని ఎమోషన్ బ్యాలెన్స్ తప్పి సీరియస్గా వాయిస్ రేస్ చేసిన చైత్ర పాపను చివాల్ని చూశాడు రాణా. బాబు యాంగ్రీ లుక్స్కి గొంతు తగ్గించి రాత్రి మీరే తీసుకున్నారు కదా సార్ అని అంది చైత్ర. యాక్చువల్గా దొబ్బేశారు అని అరవాలి, బట్ మన చైత్ర బేబీ మంచిది కదా, అందుకే పద్ధతిగా అడుగుతోంది. ఐ డోంట్ నో, ఎక్కడైనా మిస్ చేసుకున్నావేమో చెక్ చేసుకో అని మెల్లగా చెప్పిన డెవిల్ బాబు గొంతులోని సీరియస్నెస్కి నెగ్లిజెన్స్కి ఇక రెట్టించి అడగలేకపోయింది చైత్ర. తీసుకొని దాచేసి తెలియనట్టు నాటకాలు ఆడుతున్నాడు అని తిట్టుకుంటూనే చేస్తున్న పనిని వదిలేసి విసవిస లోపలికి వెళ్ళిపోయింది చైత్ర తన ఫోన్ వెతుక్కోవడానికి. స్విచ్ ఆఫ్ చేసిన తన పాకెట్లో పెట్టిన చైత్ర ఫోన్ని చేత్తో తడిమి ల్యాప్టాప్తో సహా లక్కీ పక్కన సెటిల్ అయ్యాడు రాణా. తన బ్యాగ్స్ మొత్తం తిరిగేసి వెతికిన ఫోన్ దొరక్కపోయి విసుగు ఇచ్చింది చైత్ర. నా పాకెట్లో ఉన్న ఫోన్ నాకు తెలియకుండా లేపేసింది చాలక మళ్ళీ తెలియదని కహానీలు చెప్తున్నాడు అని రాణా మీద ఇరిటేట్ అవుతూ కుప్ప వేసిన బట్టల మధ్యలో బాసం పెట్టి వేసుకుని కూర్చుంది అలసటతో. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ సర్దుకోవాలి అని చిరాగ్గా తలకొట్టుకొని, అయినా వాడు దొబ్బేసిన ఫోన్ నా బట్టల్లో వెతికితే ఎక్కడ దొరుకుతోంది, వాడి బట్టల్లోనే వెతకాలి అని కచ్చిగా పళ్ళు నూరుతూ పైకి లేచి రాణా రూమ్ టార్గెట్ చేసుకొని బయటకు వచ్చిన చైత్ర కళ్ళకు లక్కీ పక్కన డెవిల్ బాబు దర్శనమిస్తూ ఉంటే అమ్మో నా కొడుకు అని లబలబలాడుతూ యూ టర్న్ తీసుకుంది చైత్ర. మరి చైత్ర ఫోన్ని బాబు ఎందుకు నొక్కేసినట్టు? అసలు ఈ డెవిల్ బాబు ప్లాన్ ఏంటి? స్విట్జర్లాండ్ ట్రిప్ నిజంగా బిజినెస్ కోసమేనా? చైత్ర రాణలు ఈ ట్రిప్లో అయినా ఒకరినొకరు అర్థం చేసుకుంటారా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.